అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి డిసెంబర్ 30 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు సంపూర్ణ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా తెలుపుతారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం చెప్తారండి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే పరిష్కారం ఉంటుంది. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఎటువంటి సమస్య ఉన్నా కూడా వితిన్ డేస్లో మీ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వ్యాపారస్తులకు రేపటి రోజున మంచి లాభాలు సామాన్యంగా అయితే ఉంటాయి. కానీ పాత బకాయిలు వసూలు కావటము వారంటీ ఇస్తుంది. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించడము చాలా అవసరము. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి నీటి వసతి లేదా యంత్రాల మరమ్మతుల ఖర్చు వల్ల ఖర్చులు పెరగవచ్చు. నష్టాలను అధిగమించడానికి మీరు చేసే కొత్త ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తాయి. మార్కెట్ ఒడిదుడుకులు మీ వ్యాపారంపై కొంత ప్రభావం చూపవచ్చు. కానీ నిలకడగా ఉండటము ముఖ్యం. భాగస్వాములతో చర్చించేటప్పుడు పారదర్శకత కలిగి ఉండటం వల్ల గొడవలు రాకుండా ఉంటాయి. విదేశీ వ్యాపారం చేసేవారికి నేడు అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయపరంగా రేపటి రోజు చూస్తే మీకు డబ్బు ప్రవాహం బాగానే ఉంటుంది. కానీ చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. గృహ అవసరాల కోసము లేదా పాత అప్పులు తీర్చడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి రావచ్చు. ఆర్థిక ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులు నెట్టవచ్చు. అనవసరమైన షాపింగ్ లేదా విలాసాలకు దూరంగా ఉండటం నేడు చాలా అవసరము. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలి. తోటి వారికి అప్పు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరము. ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సాయంత్రం వేళకు సఫలమవుతాయి. ఇంకా ఈ రాశికి ఉద్యోగంలో నేడు కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మీ పట్టుదల మిమ్మల్ని కాపాడుతుంది. పదోన్నతికి సంబంధించిన చర్చలు తుది దశకు చేర్చుకోవచ్చు. కానీ పూర్తి ఫలితం అందడానికి మరికొంత సమయం పడుతుంది. కొత్త అవకాశాల కోసం వేచి చూస్తున్న వారికి ఆశించిన ప్రతిపాదనలు అంతాయి. కానీ వాటిలోని లోటుపాట్లను గమనించుకోవాలి. కార్యాలయంలో బాధ్యతల మార్పు మీకు కొంత సౌకర్యాన్ని కలిగించినా అది భవిష్యత్తులో మేలు చేస్తుంది. సహోద్యోగుల పోటీని తట్టుకోవడానికి మీ నైపుణ్యం మెరుగుపరచుకోవాలి. అనవసరమైన రాజకీయాలకు దూరంగా ఉండటం మీ కెరీర్కు రక్షణగా నిలుస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆవేశపడకుండా నిర్ణయంగా ఉండటం వల్ల మీరు అనుకుని సాధించగలుగుతారు. కుటుంబంలో సఖ్యత నెలకొనడానికి మీరు కొంత తగ్గి ఉండటం మంచిది. అనవసరమైన వాదనలు శాంతిని దెబ్బతీస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి అవసరాలను అడిగి తెలుసుకోండి. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. కానీ ప్రేమతో సమస్యలు పరిష్కరించండి. ఇంట్లోని పెద్దల సలహాలు మీకు క్లిష్ట సమయాల్లో దారి చూపుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో సందడి నెలకొంటుంది మరియు ఖర్చులు కూడా పెరుగుతాయి. తోబుట్టులతో ఆస్తి లేదా ఇతర విషయాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులందరూ కలుపుకొని పోవడం వల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. మాట జారకుండా చూసుకోండి. రేపటి రోజు మీరు ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం మాత్రం మంచిది. ఆచితూచి వ్యవహరించడం మాత్రం చెప్పదగిన సూచనను తెలుసుకోండి. అదేవిధంగా రేపటి రోజు ప్రేమలో ఉన్న వారికి నేడు కఠినమైన పరీక్షలు ఎదురవుతాయి. నమ్మకం కోల్పోకుండా ఉండాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కానీ అవి ఎంతవరకు నిజమోనో ఆలోచించి ముందుకు సాగాలి. భాగస్వామి మనోభావాలు రేపటి రోజు అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. అనే రకాలుగా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైనదని చెప్పుకోవాలి. ఇక ప్రేమికులు తమ పెళ్లి విషయం గురించి పెద్దలతో మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకొని క్రమంలో ఓపిక పడడం నేడు చాలా అవసరము. విద్యార్థులకు ఏకాగ్రత లోపించడం వల్ల చదువులు వెనుకబడే అవకాశం కూడా ఉంది. ఏమరపాటు వద్దు. పరీక్ష ఫలితాల కోసము వేచి చూస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శుభవార్తలు అందుతాయి. జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మీరు చేసే కృషికి ఉపాధ్యాయుల మద్దతు లభిస్తుంది. సాంకేతిక రంగంలోని విద్యార్థులు కొత్త ప్రాజెక్టుల వల్ల గుర్తింపు పొందుతారు. బద్ధకాన్ని వదిలిపెట్టి ప్రణాళికబద్ధంగా చదివితేనే ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం అవసరం. ఆరోగ్యపరంగా ఈ రాశి జాగ్రత్తగా ఉండవద్దు. ముఖ్యంగా నరాల నొప్పులు ఇబ్బంది పెడతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల విపరీతమైన అలసట మరియు నిస్సాయిత కలుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రశాంతమైన వాతావరణంలో గడపడము మేలు చేస్తుంది. బయట ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. యోగా చేయడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది. కంటి చూపు లేదా దంత సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యం సంప్రదించడము శ్రేయస్కరము. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీరు తిరిగి ఉత్సాహంగా ఉంటారు. సామాజిక జీవితంలో మీ పురోగతి పెరుగుతుంది మరియు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. అయితే స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరము. కష్టకాలంలో ఉన్న స్నేహితులకు మీరు చేసే సహాయము మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీకు కొత్త అవకాశాలు మరియు సహకారం లభిస్తాయి. ఇతరుల విషయాలు అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల మీ గౌరవం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. మీ మంచితనాన్ని వాడుకోవాల్సిన చూసే వారిని గుర్తించి వారికి దూరంగా ఉండండి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, కానీ అతిగా మాట్లాడకుండా ఉండటం మంచిది. ప్రయాణాల విషయంలో నేడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాయిదా వేసుకోవడం వల్ల నష్ట నివారణ చేయవచ్చు. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు మరియు అలసటను కలిగిస్తాయి. పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారు వాతావరణ పరిస్థితులను గమనించి బయలుదేరాలి. ప్రయాణ సమయంలో మీ విలువైన వస్తువులు మరియు పత్రాలు భద్రంగా ఉంచుకోండి. వాహనాన్ని నడిపేటప్పుడు రూల్స్ పాటించడము మరియు అతివేగాన్ని నియంత్రించడం ముఖ్యం. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, కాబట్టి అవసరమైన మందులు దగ్గర ఉంచుకోండి. ప్రయాణం వల్ల కలిగే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి సంగీతం వినండి. శుభకార్యాలకు సంబంధించిన పనులు నేడు మందకొడిగా సాగుతాయి లేదా వాయిదా పడతాయి. లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ నిరాశ చెందకండి. త్వరలోనే శుభవార్తలు అందుతాయి. గృహప్రవేశం లేదా శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ముహూర్త బలం తక్కువగా ఉంది. కొత్త వాహనం కొనాలనుకునేవారు రేపటి రోజు కంటే మరొక రోజున ఎంచుకోవడం మేలు. శుభకార్యాలు, చర్చలో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. ఆర్థికంగా పెద్ద మొత్తంలో ఖర్చు అవసరం పనులను ఆలోచించి ప్రారంభించండి. రేపటి రోజు ప్రారంభించే శుభ పనులు విఘ్నాలతో సాగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన నేడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దైవ ప్రార్థనలో సమయం గడపండి. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ అండగా కూడా మీకు గ్రహదోషాన్ని తొలగిస్తుంది. ఇంట్లో దీపారాధన చేయడము మరియు ధ్యానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం కోసము మీరు చేసే ప్లాన్ సఫలం. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు తెలియని మానసిక తృప్తి మరియు పుణ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం వల్ల మీలోని సందేహాలు తొలగిపోయి జ్ఞానాన్ని సంపాదిస్తారు. భక్తి మార్గంతో నడడం వల్ల మీకు ఎదురైన కష్టాలను తట్టుకొని శక్తి లభిస్తుంది. చిన్న ఆపదలు నేడు పొంచి ఉన్నాయి. మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు జారిపడే ప్రమాదం కూడా ఉంది. వంటగదిలో పనిచేసేటప్పుడు నిప్పు మరియు పదులైన వస్తువుల వల్ల గాయాలు కావచ్చు. రహస్య స్థితుల వల్ల మీ మనసులో సమస్యలు ఆటంకాలు ఏర్పడవచ్చు. ఎవరైనా అతిగా నమ్మకండి. అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించండి. విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని తెస్తుంది. రేపటి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులకు హామీ ఉండకండి. జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజు కష్టాలు ముందుగానే పసిగట్టి తప్పించుకోవాలి. ఇక ఈ రాశి స్త్రీలకు నేడు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి బాధ్యతలు, ఉద్యోగం బ్యాలెన్స్ చేయటం కష్టమవుతుంది. మహిళలు తమ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా రక్తహీనత లేదా అలసట పట్ల శ్రద్ధ వహించాలి. తోటి వారితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా సౌమ్యంగా ఉండటం మంచిది. ఆభరణాలు లేదా విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వద్దు. పోగొట్టుకునే అవకాశం ఉంది. మీ నిర్ణయాలను ఇతరులు ప్రభావితం చేయకుండా మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినండి. కుటుంబ సభ్యుల నుండి మీకు ఆశించిన మద్దతు లభించకపోవచ్చు. ధైర్యంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ఎంతో ఊరట మరియు శాంతి లభిస్తుంది. గొడవలకు నేడు ఆస్కారం ఎక్కువగా ఉంది. రోడ్డు మీద అపరిచితులతో నాదలకు దిక్కండి. నేడు మీరు వినే ఒక భయంకరమైన వార్త మీ మనసును కలిచివేస్తుంది. అది దగ్గర వ్యక్తుల అనారోగ్యం గురించి కావచ్చు, ఒక విద్యుత్ ప్రమాదం గురించి కావచ్చు. మీరు భారీ వాహనాలకు దూరంగా ఉండాలి. వేగంగా వాహనం నడపకండి. పోలీసు లేదా కోర్టు కేసుల విషయం అప్రమత్తంగా ఉండాలి. మీపై తప్పుడు నిందలు పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. దీనికి పరిష్కారంగా ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కొంచెం మీరు శని దోషానికి తైలాభిషేకం చేయడం మంచిది. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. వీళ్ళకి అండగా కూడా అదృష్ట యోగం అయితే ఉందండి. మరి తెలుసునాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.